వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్ మల్రెడ్డి రామరెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా పార్టీ యాక్టివిటీస్తో ముందుకెళ్ళడిన 2023కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో సేవలు చేస్తా ఇవాళ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించి తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. ఆయన ముందున్న లక్ష్యాలేంటి, తెలంగాణ గవర్నమెంట్ ఎంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది అనేది ఇవాళ ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం రామరెడ్డి గారు. నమస్కారం మంత్రి సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఈ పదవి ఎంతవరకు మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? పదవి సాటిస్ఫాక్షన్ కంటే ముఖ్యం పార్టీ గుర్తించి సీఎం గారు గుర్తించి మొన్న నాకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పి నాకు పదవి ఇచ్చారు. ఆ పదవిలో ఎన్ని బాధ్యతలు అప్పచెప్తే ఎంత పని అన్నా చెప్పొచ్చు. పని లేకుండా కూడా ఇంతకుముందు గతంలో ఉన్న చైర్మన్లు పని లేకుండా ఉన్నారు. మాకు ఇప్పుడు అది కాదు, మాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలకు మా ప్రాంత అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కానీ మా R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కానీ కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా ఎన్ని డబ్బులు తీసుకొచ్చి మా ప్రాంతం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటే అంత పని చేయడానికి మేము ముందుంటారు. అంటే కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి? మంచి సంబంధాలు ఉన్నాయి. మేము ఎందుకంటే ఆయన ఎంపీగా మా మిస్సెస్ అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి ఢిల్లీ పోయి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక 500 కోట్లు తీసుకురావడానికి DPR కంప్లీట్గా సబ్మిట్ చేసి తీసుకొచ్చే స్టేజ్లో ఈ రాష్ట్రం నుంచి ఒక లెటర్ అడిగినాం. అంటే 20% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, 20% మా లోకల్ బాడీ నుంచి మున్సిపాలిటీ నుంచి పెట్టుకోవాలి. 60% సెంట్రల్ గవర్నమెంట్. 20,000 కోట్లు ఆడ పడున్నాయి డబ్బులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ ఇచ్చినట్టయితే ఆ రోజు 500 కోట్లు మనం మా మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు చేస్తుంటాం. అట్లా వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా ఏదైనా ఫండ్స్ ఉన్నాయంటే ఎందాకైనా పోతాడు, ఎంత టైం అయినా ఇస్తాడు. ఎన్నిసార్లైనా పోవడానికి ఇబ్బంది పడకుండా డబ్బులు తీసుకొచ్చే వరకు ఎంబడి వాడే వ్యక్తి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా మన అర్బన్ ప్రాంతం విపరీతంగా ఇబ్బందులు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నారు సీఎం గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు నేను అన్ని సమస్యలున్న పరిష్కారం చేసుకుంటూ అభివృద్ధి చేయడానికి మేము పాటుపడతాం. అంటే అన్నయ్య గారితో మీతో ఎట్లా ఉంటారు? బాగుంటుంది. ఇప్పుడు బ్రదర్ చేస్తున్నది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, నేను ఇన్ఛార్జ్గా మొన్నటిదాకా ఉన్నది ఎల్బీనగర్ నియోజకవర్గం. నేను 5 సంవత్సరాల నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాకు అవకాశం ఉన్నది కాబట్టే సీఎం గారు నన్ను అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. నేను క్యాండిడేట్గా ఆయన ఉద్దేశంలో ఖచ్చితంగా ఇక్కడ ఎవరు పోటీ కూడా రానుకున్నారు. మరి లాస్ట్ మినిట్లో మదియాస్కి గారు ఒక బీసీ నాయకుడు, రాష్ట్రంలో పెద్ద నాయకుడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి నేను కామగుండి ఆయన కొరకు పనిచేసినాను. కానీ మీరు పనిచేశారని చెప్తున్నారు, ఎందుకు ఓడిపోయింది పార్టీ? ఇప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయిందంటే హైదరాబాద్లో మరి మేము ఎక్స్పెక్ట్ చేసినంత మైనార్టీస్ నుంచి కానీ ఆంధ్ర సెటిలర్స్ నుంచి కానీ ఓట్ బ్యాంక్ రాలేకపోయింది. ట్రాన్స్ఫర్ కాలేదు. రెండోది ఇక ఆయన కూడా లాస్ట్ మినిట్లో వచ్చాడు. ఆయన మా ప్రాంతవాసి, మా యత్నగర్ బిడ్డ. లాస్ట్ మినిట్లో వచ్చింది కాబట్టి అందరిని రీచ్ కాలేకపోయింది. అక్కడికి మేము మ్యాక్సిమం చేశారా? ఖచ్చితంగా చేశాం. 100% చేశాం. మాకు గవర్నమెంట్ రావాలని ఒక్కొక్క సీట్ ఇంపార్టెంట్ అనుకొని 24 నేను ఎల్బీనగర్లో కానీ, మహేశ్వరంలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ 3 నియోజకవర్గాలలో పనిచేసింది. అక్కడ KLR గారు వచ్చిండ్రు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది. అప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో 70% ఓటు బ్యాంకు అప్పట్లో గతంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నోళ్ళు, ఇప్పుడు ఉన్నోళ్ళే. కాబట్టి అక్కడ కూడా నాకు చాలా పరిచయాలు ఉండే, అందరినీ యాక్టివేట్ చేసి పనిచేయించాం. కానీ మరి ఇంకా ఆయన కూడా సడన్గా కొత్తగా వచ్చినందుకు కొంచెం ఇబ్బంది జరిగిన మాట అయితే వాస్తవం. కానీ ఎంపీ గారికి మీకు, ఇప్పుడు మంత్రి గారు మీకు మధ్య వర్గ విభేదాలు కావచ్చు, గ్యాప్ అనేది ఉందంటారు మీకు, మీ అన్నయ్య గారికి కూడా? ఏం లేదు. ఇప్పుడు ఎంపీ గారు ఆయన ఇంకొక క్యాండిడేట్ను ప్రపోజ్ చేసి ఉండొచ్చు, అంతే తప్ప మా గ్యాప్ సమస్య ఏం లేదు. అలాంటిది ఏమీ లేదు.
బ్రహ్మాండంగా అభివృద్ధి గురించి వెంకటరెడ్డి గారు అయితే మేము పోతే గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకుంటుంటాం. అంతేనా? ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది. అలాంటి సమస్య ఏం లేదు. మీరు కార్పొరేషన్ చైర్మన్, రోడ్ కార్పొరేషన్కి సమీక్ష నిర్వహించారా? నేను తీసుకునే 2 days అయింది. నిన్న అందరిని ఇంజనీర్లను పిలిచి డిస్కస్ చేసినాం, నా వ్యూస్ చెప్పినాను, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చెప్పినాం, మరి అదేవిధంగా మా మినిస్టర్ గారి ఉద్దేశం చెప్పినాం. అందరికి కూడా ముందు అర్బన్ ప్రాంతాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. మనం రోడ్లు పర్ఫెక్ట్గా ఉంటే, ఇప్పుడు రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే హైదరాబాద్ సరౌండింగ్సే 2 కోట్ల జనాభా ఉంది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏ ఒక్క రోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఎన్నడూ ఆలోచించలే. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మూసీ డెవలప్మెంట్ విషయం అనుకోండి, మూసీ ఎంబడి 2 పక్కల రోడ్లు అనుకోండి, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ORR నుంచి RRR వరకు ఆ మధ్యలో ఉన్న ఏరియా అంతా రోడ్లు బ్రహ్మాండంగా చేసి పెడితే హైదరాబాద్ ఇంత తిక్కు పాపులేషన్ కాకుండా స్కాటర్డ్గా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏమున్నది, ఓన్లీ రోడ్స్, నెక్స్ట్ మెట్రో ట్రైన్. ఇవి 2 గిట్టు ఇవ్వగలిగితే సిటీ ఇంకొక 100 kilometers రేడియస్ పెరిగిపోతుంది. అది సీరియస్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా మంత్రి గారు ఉన్నారు, మా ప్రాంతంలో ఉన్న మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ విధంగా అభివృద్ధి చేయడానికి అందరూ ఆలోచన చేస్తున్నారు. కానీ సిటీలో మీకు అనుకున్నంత సీట్లు రాలేదు కదా, అలాంటిదే లేదా? ఎన్నికలలో సీట్లు వస్తాయి రావనేది ముఖ్యం, గెలిచే వరకే రాజకీయాలు. ఇప్పుడు ఏం కావాలి, సీట్లు రాలేదని సిటీలో అభివృద్ధి చేయలేక ఊరుకుంటారా మా ముఖ్యమంత్రి గారు? సిటీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ ట్రాఫిక్ సమస్యలు ఎట్లా తీర్చాలి, మూసి ఎట్లా డెవలప్ చేయాలి, ఈ అర్బన్ ప్రాంతాన్ని కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది. ఇప్పుడు కేసీఆర్ గారు రూపాయి అప్పులేని రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు. ఏం చేశాడు? ఒక్క 2-3 లక్షలు హైదరాబాద్ మీద స్పెండ్ చేసి ఖర్చు పెట్టినుంటే అద్దంలాగా అవుతుండే హైదరాబాద్. ఏమన్నా చేశాడు హైదరాబాద్లో? కానీ వాళ్ళ చిన్న వర్షానికి కూడా మునిగిపోయే పరిస్థితి కదా. అదే కదా, వర్షానికి మునిగిపోవడం ఒక్క చిన్న పార్ట్. అది దానికంటే రోజు ట్రాఫిక్ సమస్య ఎంత పెద్ద సమస్య. రోజు 1000 వెహికల్స్ రోడ్డు మీదకి వస్తున్నాయి. దానికి తగ్గట్టు రోడ్లు డెవలప్ చేయలే కదా. అందుకనే ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఈ హైదరాబాదు ఈ అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని కూర్చున్నాడు ఆయన. కాంట్రాక్టర్లు మారుస్తారా, పాత గుత్తేదారులకు ఇస్తారా? కాంట్రాక్టర్లతో మాకు ఎందుకండి, ఎవడు వస్తే వాడు కాంట్రాక్టర్లు వీళ్ళు అనేది ఏం లేదు కదా. ఎవరు కాంపిటీషన్లో రేట్లు వేస్తే కాంట్రాక్టర్లను మార్చాలా ఉంచాలా అనేది మన చేతుల పని కాదు. ఇప్పుడు గతంలో లాగా రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేసి వీళ్ళకి వర్క్లు ఇవ్వమని కూడా చెప్పట్లేదు. ఓపెన్గా ఎవరు కాంపిటీషన్లో ఎవరు తీసుకుంటే వాళ్ళకే మరి వర్క్స్ వస్తాయి, వాళ్ళకి ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి. నిన్ననే చూసినాం ఈ రోడ్ల విషయంలో రైతులను కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మానవీయ కోణంలో ఆలోచించి భూములు సేకరించమంటున్నాడు. వాళ్ళకి కావాలంటే భూమి తీసుకుంటే పక్కకే కన్నా ఆల్టర్నేట్ భూమి ఇస్తేందుకు కూడా ఆలోచన చేయమంటున్నాడు. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగవద్దన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వంది. ఆ విధంగా చేయగలుగుతారా భూమి సేకరణలో కూడా? మా ఉద్దేశం అయితే ప్రయత్నం చేస్తున్నాం, చేస్తామా చేయమా అది కంప్లీట్ అయినాక తెలుస్తుంది. ఇప్పటికి మీకు ప్రజెంట్ చైర్మన్ పదవి ఇచ్చారు, ఎల్బీ నగర్ నియోజకవర్గంతో మీకు ఎంతవరకు సంబంధం ఉంది? ఇప్పుడు ఎల్బీ నగర్ తోటి మాకు 40 ఏళ్ళ సంధి సంబంధం ఉంది. నేను ఈ మా గవర్నమెంట్ వచ్చినాక డైలీ 4 గంటలు ఖచ్చితంగా ఎల్బీ నగర్లో కూర్చుంటున్నా. రోజు ఉదయం వచ్చిన నుంచి ఇప్పటి వరకు రోజు 200-300 మంది వస్తారు. చిన్న చిన్న పనులు ఉంటే వస్తే చేసి పెడతాం, పంపిస్తుంటాం. ఎక్కడన్నా అధికారుల దగ్గర ఇబ్బంది ఉంటే పర్సనల్గా పోతాం, ఇంకెక్కడన్నా ప్రాబ్లాలు ఉంటే పోతాం, ఏదన్నా మోరి సమస్య ఉంటే చూస్తాం, రోడ్ల సమస్య ఉంటే. ఈ 6 నెలల నుంచి అయితే ఖచ్చితంగా మేము ఆడనే కూర్చుంటున్నాం. నాకు 40 ఏళ్ళ సంది ఎల్బీ నగర్ తోటి అటాచ్మెంట్ ఉంది. అంటే నెక్స్ట్ 29కి కూడా మీరు లైన్లో ఉన్నారు? అయితే లైన్లో ఉండడానికి తప్పు లేదు కదా, ఆశపడతాం. మనం పోటీ చేస్తేనే పని చేస్తాం, లేకపోతే లేదని కాదు కదా. నాకు ఏ పదవి లేకున్నా ఇప్పుడు 6 నెలల సంది నేను ఫుల్ టైం అక్కడ జనాల గురించి పనిచేసినాం, ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తున్నాం. మరి ఎంతసేపు ఓన్లీ పోటీ చేస్తేనే పని చేస్తాం, లేకపోతే మనం చేసుకుంటూ పోతే అవకాశాలు
వచ్చేటు వస్తుంటాయి, దానికి ఏముంది. పార్టీ నుంచి ఎవరైతే మారి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారో ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా? ఇప్పుడు పెరుగుతుందా అంటే మనం చేస్తున్న పని మీద ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ లాగా డబ్బులు ఇచ్చు, ఇంకోటి చేసు పదవులు ఇచ్చు మేము తీసుకోవట్లే. వాళ్ళు కేసీఆర్ ఎన్నడూ వడగొట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది. గెలిచిన వారం రోజుల సందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొడతా అని కొడుకు, తండ్రి, అల్లుడు అందరూ వాగ్దానాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దానికి వాళ్ళు నచ్చక ఇంకా చాలా మంది రావడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఖచ్చితంగా ఇంకా కొంతమంది అయితే మా వాళ్ళు రానియట్లేదు. ఇప్పుడు ఒకరిద్దరు మా పార్టీని నట్టేట ముంచిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను గురించి వస్తామని ఎన్ని ఫైరోలు చేసినా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మీరు అడ్డుపడుతున్నారా మీ ఎమ్మెల్యే విషయం? ఖచ్చితంగా అడ్డుపడతాం. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచిపోయిన వాళ్ళని మనం ఎందుకు తీసుకోవాలి? మోసం చేసిపోయిన వాళ్ళు అని చెప్పి అడ్డుపడుతున్నాం. అడ్డుపడడంలో మా లెవెల్లో మేము ఉన్న కాడికి మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. మా లీడర్లు పనిచేస్తున్నారు. మన ఏ నియోజకవర్గానికి కానీ వాళ్ళందరూ లేనాడే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మేము ముందున్నామాడ. వాళ్ళు వచ్చి మాకు చేసేది కూడా. మీకు సుధీర్ రెడ్డి గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? ఏముంటాయి, పొలిటికల్ ఇష్యూయే, దాంతకంటే ఏముంటుంది మాకు. కానీ గత 5 సంవత్సరాలు ఏదైతే 18 నుంచి 23 వరకు కాన్స్టిట్యున్సీ మీరు కంటెస్ట్ చేస్తారు, మీరు ఒక యాస్పిరెంట్గా ఉన్నారు అని చెప్పిన కాడి నుంచి సుధీర్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన ఆస్తుల మీద కావచ్చు, లేదా గతానికి సంబంధించిన ఇష్యూస్లో ఎంక్వైరీలు కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ భూములు ఏమన్నా కబ్జాలు పెట్టినా ఊరుకునేది లేదు, ఏం చేసినా ఊరుకునేది లేదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడతాం. ఆ సుధీర్ రెడ్డే కాదు, ఎవరున్నా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రభుత్వం పక్షాన్ని ఉండి ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి చూస్తాం. ఇప్పుడు చూస్తూ గవర్నమెంట్ భూములన్నీ ఎక్కడైనా కబ్జాలు పెడితే ఊరుకుంటామా? ఊరుకోలేం కదా. అవే భూములు తీసి పేద ప్రజలకు పంచుతాం, పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తాం, లేకపోతే హాస్పిటల్ అవసరం ఉన్నాయి, స్కూళ్ళు అవసరం ఉన్నాయి, అలాంటి ఎమ్యూనిటీస్కి వాడుకుంటాం. అవి మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే చివరికి టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆయన కూడా ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి. అంటే ఎంతవరకు ఉంటుంది మీ గుర్తింపు రేపొద్దున ఎల్బీ నగర్లో? గుర్తింపుతోటి పని లేదు వంశీ, మనం పని చేసుకుంటూ పోయేది చేస్తాం. ఇలా మేము కానీ మదన్న కానీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతాడు, అన్ని నియోజకవర్గాలు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఆయనతో పాటు ఆయన లేకున్నా మేము అక్కడ అందుబాటులో ఉంటున్నాం, పనిచేస్తున్నాం. మా లీడర్లు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందరికి అందుబాటులో ఉండి ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ పోతున్నారు. దాంట్లో మనకు పేరు రావాలన్నా దాని గురించి ఆలోచన లేదు. ప్రజాసేవ చేయాలనుకుంటున్నాం, ఖచ్చితంగా జనాలతో ఉంటాం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాం. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? అసలు రావడానికి కారణం ఏంటి? ఈ కుటుంబ నేపథ్యం. మా బ్రదర్కి ఓటు హక్కు వచ్చిన సంవత్సరమే ఆయన సర్పంచ్గా పోటీ చేశాడు. అక్కడి నుండి మా ఫ్యామిలీ, అంతకుముందు మా ఫాదర్ అగ్రికల్చర్ చేస్తుండే, 100 ఎకరాల పొలం ఉండే ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోనే. మా ఫాదర్ ఉన్న రోజులు అగ్రికల్చర్ చేశాడు. సరే ఇప్పుడు అంతా సిటీలో కలిసిపోయింది కాబట్టి అగ్రికల్చర్ అనేది చేయకున్నా మా బ్రదర్ అక్కడి నుండి అంచెలంచెలుగా ఆయన సర్పంచ్ చేశాడు, సింగిల్ విండో చైర్మన్ చేశాడు, డిస్ట్రిక్ట్ బ్యాంక్ డైరెక్టర్ చేశాడు, తర్వాత ఎమ్మెల్యే చేశాడు. ఆయన వెనకాల మేము కూడా మా మిస్సెస్ సర్పంచ్ చేసింది, నేను మండల్ ప్రెసిడెంట్ చేసినాను, మా రెండో బ్రదర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్గా మా మిస్సెస్ కూడా మున్సిపల్ చైర్మన్ ఉంది తుర్కేంజాల్. బ్రదర్ కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 3 సార్లు కూడా అసలు మాకు ఓటం అనేది లేదు. ఇండిపెండెంట్గా 2 సార్లు నేను పోటీ చేసినప్పుడు కానీ బ్రదర్ పోటీ చేసినప్పుడు కానీ నారో మార్జిన్ తోటి ఓడిపోయింది. ఒకసారి అయితే మొన్న అయితే గెలిచినాక అనౌన్స్ చేసుకున్నారు, అంతే తప్ప ఇంకోటి లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసారు, అందరికి తెలిసిన విషయం అది. ఇబ్రహీంపట్నంకి ఓన్ అయినట్టుగా ఎల్బీ నగర్లో ఓన్ అయ్యారా? డెఫినెట్. ఎల్బీ నగర్ మా పాత నియోజకవర్గం అండి. 40 ఏళ్ళ సంది మేము ఉన్న ఓన్ అవ్వటం కాకపోవటానికి కారణం ఏంది? నేను ఏ బస్తీలకు పోయినా ఓ 50-60% మెంబర్లను పేరు పెట్టి పిలుస్తాను. నేను ప్రతి ఇంటికి పోతే నన్ను గుర్తుపడతారు. నేను ఈ 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 3-4 సార్లు పోయినా. ఏ స్కీమ్ ఇచ్చినా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటికి తీసుకెళ్ళాం, ఇంటింటికి తిరిగినాం. అంత అటాచ్మెంట్ ఉంటుంది ఎల్బీ నగర్ మాకి.
ఆ ఇష్యూస్ మీద కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది సమస్యల మీద. 100%. ఏంటి ఆ సమస్యల పరిష్కారానికి మీ గవర్నమెంట్ వచ్చింది, ఏమన్నా మీ తరపున ఏమన్నా కృషి చేయబోతున్నారా, ఏమన్నా అడ్రస్ చేస్తున్నారా? డెఫినెట్గా కృషి చేస్తాం. మేజర్గా వాటర్ ప్రాబ్లం సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కారం అవుతాయి. రోడ్లు, అదేవిధంగా ఇంకా కొన్ని అప్పట్లో మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు విపరీతమైన అభివృద్ధి జరిగింది ఎల్బీ నగర్లో. మీరు చూడండి, ప్రతి గల్లీలో అప్పట్లో వేసిన రోడ్లే, అప్పట్లో చేసిన మోరీలే అవే కనబడుతుంటాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా ఎక్కడైతే కాలనీలు వెలిసినాయో అవన్నీ ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా కాలనీలన్నీ అభివృద్ధి చేయడానికి మేము ఫుల్ టైం పనిచేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుకి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీతో ఏమైనా అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? అంటే అరెస్టులు అనుకున్నంత స్థాయిలో జరగట్లా? ఎందుకు చర్చలు జరుగుతాయి? ఇప్పుడు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఫోన్ ట్యాపింగ్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినా కానీ ఎవరిని వదిలిపెట్టలేదు కదా, వాళ్ళనే చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇంత ఫోన్ ట్యాపింగ్ చేసి ఇండ్ల దగ్గర వచ్చి డైరెక్ట్గా వైఫై నుంచి కనెక్ట్ చేసుకొని అంత చేయాల్సిన అవసరం లేదు కదా. పొలిటికల్గా మొత్తం విపరీతంగా బిజినెస్ వాళ్ళని వదిలిపెట్టలే, హైకోర్టు జడ్జీలను వదిలిపెట్టలే, ఇంకా రాజకీయ నాయకులను వదిలిపెట్టలే, ఎంప్లాయీస్ని వదిలిపెట్టలే. ఇంకందరితో ఎంతగానో ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం సాధించారు? ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించారు బీజేపీ వాళ్ళు ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు. మీ ఫోన్ కూడా ట్యాప్ అయినాయా? డెఫినెట్గా కదా. చాలాసార్లు మేము ఇట్లా ఎలక్షన్లలో కొంచెం చిన్న చిన్న అమౌంట్లు తీసుకొని పోతే కూడా పట్టుకొని గుంజుకున్నారు మా దగ్గర. ట్యాప్ గాంధీ ఎట్లా గుంజుకుంటారు వాళ్ళు? ఆ విషయాలు 5 లక్షలు 10 లక్షలు కూడా, 5 లక్షలు 10 లక్షలు ఆ అమౌంట్లు కూడా. అంటే ఈసారి సమగ్ర విచారణ జరిగిద్దా లాస్ట్ టైం చేసిన అవినీతి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి వ్యతిరేక విధానాల మీద? డెఫినెట్గా మీ లక్ష్యం ఏంటి ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు? మీ లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే అండి. ఈ 5 years తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కొట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అన్ని వర్గాల వారు, అన్ని రకాల ఉద్యోగస్తులు అందరు కలిసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఏదో కేసీఆర్ దాన్ని కొంచెం హైప్ క్రియేట్ చేసుకొని ఏదో నేను కొట్లాడినాన్ని క్రియేట్ చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రజలు మోసపోయి 2 సార్లు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసిండో మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, అప్పులు అనుకోండి, ఒక్క కొత్త వర్క్ అన్న ఏమన్నా చేశాడా ఈ రాష్ట్రంలో? అంత నాశనం పట్టించిండు. మళ్ళీ ఇంకా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నామరూపాలు లేకుండా పోతాడు. ఇప్పుడు 3 నెలల్లో వాళ్ళ పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్లు పోటీ చేసేందుకు దొరకలేదు. ఆ పరిస్థితి తెచ్చుకున్నారంటే ప్రజలు ఎంత కసిగున్నారు. 38% ఓట్ బ్యాంక్ ఉన్నది 15%కి వచ్చింది. ఆ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి టర్న్ అయింది కాబట్టి ఇలా కనీసం ఆ సీట్లన్నీ వచ్చినాయి. లేకపోతే 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటివి. బీజేపీ బలపడలేదా? వాళ్ళు ఇద్దరు ఒక్కటే చేసుకున్నారు కాబట్టి 100% సపోర్ట్ చేశారు కాబట్టి. లేకపోతే ఇప్పుడు 38-39% నోట్ బ్యాంకు 15% 13%కి వచ్చిందంటే ఏమర్థం ఉంది అందులో? బీజేపీకి టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ టర్న్ అయినట్టే కదా. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, దాంతో పాటుగా ఇంకా మెర్జ్ అయిపోతుంది శాసనమండలిలో అంటున్నారు. వాస్తవేనా? బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మునిగిపోయినావా 100% అర్థమవుతుంది వాళ్ళకు. అందుకనే వాళ్ళ షెల్టర్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనలాగా డబ్బులు ఇచ్చో లేకపోతే పదవులు ఇచ్చో మేము తీసుకుంటలేము కదా, అవునా? ఖచ్చితంగా వాళ్ళు ఇది లాభం లేదనుకుని వచ్చేస్తున్నారు. అంతేనా? లేదంటే మీరు ఒత్తిడి పెట్టట్లేదు వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించి ఉండే ప్రైవేట్ వ్యాపారాలకు సంబంధించి పని ఆస్తుల మీద కానీ బిజినెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చేసారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరిని అట్లా చెయ్యదు. చేసిన కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ. ఎవరిని అట్లా సింగిల్గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేంత మూర్ఖంగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. అంటే బీఆర్ఎస్ ఎక్కడ తప్పు చేసిందంట ఈ 10 సంవత్సరాలు? ఇంకెక్కడ చేస్తే ఉన్న అప్పులన్నీ చేసిరి, ఉన్న భూములన్నీ అమ్ముకుండ్రి, ఇంకా ఏం చేయమంటావు వాళ్ళను?
ప్రజలు రబ్బర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు రబ్బర్ చెప్పులు లేనోడి ఇలా హెలికాప్టర్లు కొంటున్నారు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు కదా మేము అంటున్నాము వాళ్ళను జనాలంతా చూస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు బుద్ధి చెప్పిండ్రు వాళ్ళకు నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఒక స్టేజ్లో కేసీఆర్ దేశం మొత్తానికి నాకు అప్పచెప్పండి నేను ఎలక్షన్ ఫండింగ్ చేస్తా అంటే ఎవడబ్బా సొమ్మని ఇంకొన్ని చేస్తున్నాడు చేయండి మీరు ఏమన్నా బిజినెస్లు చేసి ఓ పెద్ద వ్యాపారవేత్తన ఆయన వ్యాపారంలో లాభం వచ్చి ఇట సంపాదించి పెడుతున్నాడా మన మీద అప్పులు చేసి మన భూములు అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిండు కాబట్టే కదా ఇలా అన్ని డబ్బులు ఎక్కడికైనా వచ్చినాయి ఆయనకి దాని మీద చర్యలు ఉంటాయా డెఫినెట్గా ఉంటాయి కదా 7 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది ఇప్పుడు 7 నెలల కాలంలో ఎలక్షన్ వచ్చిన కాడికెంచి అంటే గవర్నమెంట్ వచ్చిన కాడికెంచి ఒక 2.5 నెలలు అవకాశం దొరికింది ఆ లోపల కొంచెం పాలన అంతా గాడిలో పెట్టడానికి టైం జరిపాయి అక్కడికైనా 3 నెలలు ఈ ఎలక్షన్ కోడే వచ్చాయి పార్లమెంట్ ఎన్నికలు అది ఇంకా టైం ఎక్కడ ఇప్పుడే కదా ఒక 15-20 రోజుల నుంచే కదా ఇంకా 6 నెలలు ఏడాది పడుతుంది ఇదంతా చక్కదిద్ది ఒక గాడిలో పెట్టడానికి ఇలా మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ 24 గంటలలో 18 గంటలు పనిచేస్తున్నారు అదంతా పనిచేసి స్ట్రీమ్ లైన్ చేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని నడపాలంటే ఎన్ని సమస్యలు ఉంటాయో మనందరికీ తెలుస్తుంది కాంగ్రెస్ అనుకున్నంత దానికన్నా ఎక్కువగా సమిష్టిగా పనిచేస్తున్నారు కదా డెఫినెట్గా చేస్తారు కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎవరు లెక్క పెట్టుకోరు అవన్నీ పట్టించుకోవాలనే అవసరం లేదు దాన్ని మీరు మీడియాలో పెద్దగా చేసి చూపిస్తుంటారు కానీ అదంతా చిన్న సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతే అంటారు కొంచెం చిన్న చిన్న విడుదలకు ఉన్నా కానీ లెక్కకు లేవు మాకు పనిచేస్తారు జనాల గురించి పనిచేస్తారు పైన మాకు హైకమాండ్ ఉంది అందరిని కంట్రోల్ చేస్తారు ఎవరైనా తప్పు చేస్తే పిలుస్తారు మాట్లాడతారు కూర్చుని పెడతారు చెప్తారు కదా అంతవరకు కష్టపడిన వాళ్ళకి న్యాయం జరిగిద్ది అయితే అంటే మీ స్థాయి తర్వాత వాళ్ళకి ఇప్పుడు దాదాపు 45 మందికి అవకాశాలు ఇచ్చారు నామినేటెడ్ పోస్టులలో కానీ గవర్నమెంట్ అడ్వైజర్స్ కానీ ఇట్లా అందరికి కలిపి ఈ 45 మందికి మాత్రం ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గురించి పని చేసిన వాళ్ళకే ఇచ్చారు వేరే పార్టీలకైనా వచ్చిన వాళ్ళకి ఒక్కరికి కూడా ఇవ్వలే కదా 5 సంవత్సరాల నుంచి పనిచేసిన కేసీఆర్ ఏం చేశాడు వంశీ మీరు చెప్పండి ఎవడు వస్తే వానికి ఆశ చూపించి పదవులు ఇచ్చి పార్టీలకు తీసుకున్నాడు కదా మేము ఎవరికన్నా ఒక్కరికి పదవి ఇచ్చామా తర్వాత కూడా ఇదే పందెం కొనసాగిస్తారు డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే పార్టీ ప్రయారిటీ ఇస్తుంది పనిచేస్తుంది రేపు లోకల్ బాడీస్లో కానీ మున్సిపాలిటీలలో కానీ మండలాలలో కానీ అన్ని అవకాశాలు పోటీ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చిండ్రు కదా వచ్చినాక పోటీ చేసేటప్పుడు అది వేరు కానీ నామినేటెడ్ పోస్టులు అయితే 100% కాంగ్రెస్ పార్టీలో ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పని చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారు అలాగే ఇవ్వబోతున్నారు కూడా రేపు కూడా ఇవ్వబోతారు అందుకని చెప్తున్నా మీరు ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉద్యోగాల కల్పన ఒకటి రైతులకు సంబంధించిన అంశాలు నిరుద్యోగుల సమస్యలు ఎక్కువగా ఫోకస్ చేశారు ఈసారి ఎంతవరకు వాటికి ప్రయారిటీ ఇస్తారు ఒక పక్క నుంచి నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఉద్యోగాల ప్రకటనల గురించి దీని మీద మీరే ఉంటారు ఇప్పుడు వంశీ ఒక్కటి ఆలోచన చేయాలి మనం చెప్తున్న ప్రభుత్వం వచ్చి నిజంగా చెప్పాలంటే పాత ఎలక్షన్ వరకు వదిలిపెడితే ఒక 15-20 రోజుల నుంచి స్టార్ట్ అయింది అప్పటికే 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఎలక్షన్ కోడ్ రాకముందు ఇచ్చిన మాట వాస్తవం ఇంత ధైర్యంగా ఇంత అప్పుల రాష్ట్రమైనా అయినా సరే ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దామన్న ఉద్దేశంతో కదా 30,000 ఉద్యోగాలు ఇచ్చారు రైతులకి ఇవాళ 40,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా రైతులకు ఉన్నాడు ఖర్చు పెట్టు రుణమాఫీ చేయలేదు ప్లస్ రైతు బంధు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల వరకు మేము చెప్పిన 6 గ్యారంటీలలో ఒక్క మహిళలకు 2,500 తప్ప మిగతా అన్నీ కంప్లీట్ చేసుకొచ్చిండ్రు కదా ఫ్రీ బస్ ఇచ్చారు 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చారు 200 ఫ్రీ కరెంట్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇచ్చినాం
ఇంత ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వస్తే ఇంకా ఎంత షార్ట్ పీరియడ్లో ఎన్ని స్కీమ్లు కంప్లీట్ చేసిరంటే ఒకసారి ఆలోచన చేయండి. గతంలో కేసీఆర్ నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తున్నాడు. 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా ఇవ్వలే. ఇట్లా మోసాలు చేసిన దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇయ్యలే. ఏం చేసిండు ఆయన? ఇస్తున్న మాట ఒక్కటన్నా, మేము 6 గ్యారంటీలు అన్నాం, 6 గ్యారంటీలు 6 నెలల లోపల కంప్లీట్ చేసినాం. ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండగా ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాం? ఇప్పుడే మాకు ఎలక్షన్లు ఉన్నాయా, లేకపోతే మా స్వార్థం గురించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇచ్చిండ్రు కదా అప్ప, ఇంకా ఇంతకంటే ఏం చేయగలుగుతారు చెప్పు? అయినా జస్ట్ 15-20 డేసే కదా మనం కరెక్ట్గా పాలన స్టార్ట్ అయింది. అయినా ఇంకా ఒక 6 నెలల వరకు మొత్తం గాడిలో పెట్టడానికే టైం పడుతుంది. ఫైనాన్షియల్ పక్కకు పెట్టు. అస్తవ్యస్తంగా ఒక్కరోజు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలల్లా 1 గంట రివ్యూ చేయలే, ఎక్కడేం జరుగుతుందో చూడలే. ఎక్కడిదక్కడ అస్తవ్యస్తంగా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు. కానీ దోచుకున్న కాడికి దోచుకొని ఇంట్లో వండుకున్నారు. ఇప్పుడు ఏదైతే రైతులకు ఇస్తా అన్న రుణమాఫీకి సంబంధించి డబ్బులు తీసుకురావడానికి మీరు భూములు తనఖా పెడుతున్నారని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. దీని గురించి ఉంటారు. భూమి తనఖా పెట్టడంలో తప్పేముంది? అవసరం ఉంటే పెడతారు, అల్లలాగా అయితే అమ్ముకుంటలేరు కదా. మీరు ఒక్కటే ఆలోచించండి వంశీ, అమ్ముకొని తినేటోడు కరెక్టా, సమయస్ఫూర్తి టెంపరరీ అప్పు తెచ్చుకొని ఇల్లు గడిపేటోడు కరెక్టా? అంటే ఆ తనఖా పెట్టి తెచ్చిన మళ్ళీ రీపేమెంట్ చేయాల్సిందే కదా. ఇది కరెక్టా అది కరెక్టా నువ్వు ఆలోచన చేయి. మన కుటుంబం ఎట్లా లెక్కనో ఈ రాష్ట్రం అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటే మన కుటుంబ పెద్దలాగా ఉండాలి, ఎక్కడ నష్టం జరగకుండా. ఇప్పుడు మీరు చూశారు డ్రగ్స్ గురించి కానీ గంజాయి గురించి కానీ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు. అదే మరి స్కూళ్ళ విషయంలో కూడా అంత స్ట్రిక్ట్గానే మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ఒక్కనాడు ఓవర్ నైట్లు అయితే కావు కదా. కానీ విద్యుత్కి సంబంధించి ఎన్నిసార్లు సమీక్షలు చేసిన విద్యుత్ కోతలు మీరు కూడా బారిన పడి ఉంటారు కదా, ఎక్కడ జరుగుతుంది? వంశీ, మేము కూడా గ్రామీణ ప్రాంతాలలో మేము రోజు ఉండేటోళ్ళమే, ఎక్కడ విద్యుత్ సమస్య లేదు, కోతలు లేవు. ఏం జరిగిందంటే చెప్తున్నా, ఇప్పుడు ఎవ్రీ ఇయరు అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కరెంట్ పీక్ అవసరం ఉండదు కాబట్టి అప్పుడు అంతా మెయింటెనెన్స్ చేస్తారు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఈ సంవత్సరం ఆ మెయింటెనెన్స్ అనేది గాలికి వదిలిపెట్టిండు, చేయలే. మేము వచ్చేవరకు డిసెంబర్ అయింది, డిసెంబర్ నుంచి అంత సెట్ చేసే వరకు మళ్ళీ సమ్మర్ వస్తుందని అది చెయ్యకపోయి ఇంటరప్షన్స్ తప్ప మేము పవర్ కట్ లేదు. మాకు అవసరం ఉండి ఒక అర్ధగంట సేపు ఎల్సీ ఇవ్వమంటే ఇస్తలేరు, ఏమన్నా సమస్య ఉంటే కూడా ఇస్తలేరు. అంటే అంత సీరియస్గా ఉన్నారు. ఇవన్నీ కొంతమంది వాళ్ళ మీడియాని పెట్టుకొని బదలాం చేయటానికే తప్ప ఎక్కడ పవర్ కట్ లేదు. మేము వాళ్ళు కూడా 11-12 గంటలకు పవర్ ఎక్కువ ఇవ్వలేదు డైలీ. మా వెంకటరెడ్డి గారు సబ్ స్టేషన్లో పోయి వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం లాగ్ బుక్లు ఎత్తుకపోయినారు. వాళ్ళకి దమ్ముంటే పోయి మా లాగ్ బుక్లు చూడమని ఇప్పుడు ఉన్నాయి. ఏమన్నా పవర్ కట్ అని రాస్తారు కదా అఫీషియల్గా ఇచ్చేది ఉంటే. ఇంటరప్షన్కి ఒకడేం చేస్తాడు, వాళ్ళు చేసిన తప్పుకు మేము దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్కడ పవర్ కట్ లేదు కదా. ఏమన్నా చూడమనండి, 1 hour 2 hours పవర్ కట్, లోడ్ ఎక్కువయ్యో లేకపోతే అట్లాంటి పవర్ కట్స్ ఏమన్నా ఉన్నాయో చూడమనండి. సింపుల్ థియరీ అది. సాగునీటి విషయంలో ఎట్లాంటి ధోరణి అవలంబిస్తారు? సాగునీటి అయితే మీరు చూస్తూనే ఉన్నారా, మీ కండ్ల ముంగట ప్రాజెక్ట్స్ అన్నీ ఎట్లా పోతున్నాయో. కేసీఆర్ మరి రాజకీయ నాయకుడా ఇంజనీరా తెలియదు కానీ ఆయన మాటలు నమ్మి మిషన్ భగీరథ కానీ ఈ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఆయన ఇష్టరాజ్యంగా టైం పెట్టి ఎక్కడు అక్కడ. ఇప్పుడు మిషన్ భగీరథ 70,000 కోట్లు 80,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు. 1 yearలో మిషన్ భగీరథ కంప్లీట్ చేయమంటే ఏం చేశారు? అవే పాత లైన్లను రికార్డ్ చేసుకున్నారు, అవే పాత ట్యాంకులు చూపించి రికార్డ్ చేసుకున్నారు, మొత్తం తినేసారు. నిజంగా చెప్పాలంటే 70-80 వేల కోట్లు పెట్టేదానికంటే జస్ట్ ఒక 10,000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే. గతంలోనే అన్ని ఊర్లకు స్కీమ్స్ ఉన్నాయి, అన్ని ఊర్లకు ఇంటింటికి నల్లా ఉంది, అన్ని ఊర్లకు ఈయన ఒక్కడే వచ్చి ఏదో అద్భుతం చేసి చూపిడేయలే కదా. అవన్నీ దోసుక తింటేందుకు మాయమాటలు చెప్పిండ్రు. ఎవడన్నా ఏం చేస్తాడు? వర్క్ చేయాలంటే వాళ్ళకి సఫిషియంట్ టైం అన్నీ ఇవ్వాలి కదా. మినిమం 2-3 years అయినా పడుతుంది కదా ప్రాజెక్ట్ కరెక్ట్గా ప్రాపర్గా చేయాలంటే. అది చేయలే. ఇలా సెక్రటరియట్ కట్టిండు,
600 కోట్లు అన్నాడు, 1600 కోట్లు పెట్టాడు. ఎక్కడికక్కడ అందులో పోయి చూస్తే మీడియా వల్ల ఇన్ని రోజులు రానియలే కాబట్టి వాడికి బయట ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు మొత్తం రిపేర్లు నడుస్తున్నాయి సెక్రటరియట్ల మొత్తంలో. ఎందుకు చేయాలి ఆ పని? రాష్ట్రాన్ని ఒక సుందరీకరణ నగరంగా హైదరాబాద్ని ప్రపంచ ఏం చేశాడు ఒక్కటి చెప్పండి. చేసేదారు ఇప్పుడు మీరు అన్నట్టుగా అటువంటి సెక్రటరియట్ కావచ్చు, అమర్జ్యోతి కావచ్చు, లేదంటే అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, హైటెక్ సిటీ. అమరజ్యోతి కడుతుందుకేమో 7 ఏళ్ళు అవుతుంది, అదే సెక్రటరియట్ కడుతుందుకేమో ఏడాదిలో కడతారు. ఇప్పుడు అందుకని నేను చెప్తున్నాగా, మొత్తం మీరు ఎక్కడ చూడు ఆ సెక్రటరియట్ చూస్తే మీరు పోయి ఉంటారు కదా, ఎట్లుందో మొత్తం బండలు గిండలు అన్ని పరలు పట్టినాయి. అప్పుడే నాశనం పట్టించిండు కదా. కాంగ్రెస్ అంటే ఉచిత ఇల్లులకి బాగా పెట్టింది పేరు. ఈసారి మరి మీరు హామీ ఎట్లా ఉండబోతుంది? ఎంతవరకు అర్హులైన వారికి ఒక్క కోరిక తీరుస్తారు? ఇప్పుడు మేము ఓవర్ నైట్లో 1,00,000 ఇండ్లు ఇస్తామని అబద్ధాలు చెప్పి చేయట్లేదు కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉచిత ఇండ్లు కట్టి గృహజ్యోతి కార్యక్రమం కింద ఖమ్మంలో స్టార్ట్ చేశారు. అది కట్టడానికి 2-3 ఇయర్స్ పడుతుంది. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అలాట్ చేసేసారు. చెప్పేసారు ఎమ్మెల్యేలకు. అంతవరకు అంత మాత్రమే 3,500 పర్ ఇయర్ అయితే 5 ఏళ్ల కల్లా 20,000 ఇండ్లు అయిపోతున్నాయి కదా ఒక నియోజకవర్గానికి. ఇంకంతకంటే ఏం చేయమంటారు? వాళ్ళు ప్లానింగ్ ప్రకారం చేస్తారు. ఉత్తగానే మాయమాటలు చెప్పి కేసీఆర్ ఏం చెప్పిండు, నియోజకవర్గానికి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నాడు. ఇలా ఈ రాష్ట్రం మొత్తం కలిపితే కూడా 10 సంవత్సరాలలో 1,00,000 కట్టలే. మా ప్లానింగ్ ఏంది? 3,500 పర్ యానం, 5 సంవత్సరాలకు 20,000 ఇండ్లు. 20 ఇంటూ 119 కాన్స్టిట్యున్సీలు అంటే 2.5 లక్షల ఇండ్లు కడతామని చెప్తా. కడతారు 25 లక్షల ఇండ్లే. అవి ఖచ్చితంగా వాళ్ళలాగా అబద్ధాలు చెప్పట్లేదు కదా. ప్రతి నియోజకవర్గం 3,500 అంటే సాధ్యమయ్యే పనే కదా అది. కేటీఆర్ గారికి సంబంధించి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చోవడం, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోతున్నారు అనడం, ఉద్యోగస్తులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడం, అంటే ఒక్కసారిగా టైం ఇవ్వకుండా వాళ్ళు దాడి చేయడం కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పాత్ర విషయంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళకు పిచ్చులు ఎక్కిపోతున్నాయి. అసలు ఎవడు ఉంటాడో ఎవడు ఇప్పుడు 10 సంవత్సరాలు గేట్ లోపలికి కూడా ఒక ఎమ్మెల్యేని రానియలే, ఒక మంత్రిని రానియలే. గేట్ల కాడికని మంత్రుల బండ్లు తిప్పుకొని పోయిన పరిస్థితి ఉండే. ఇవాళ కాళ్ళు మాకు ఇంట్లోకి వచ్చి బో పెడతామంటే కూడా వాడు ఆడ తింటున్నారు, తెల్లారి వచ్చి కాంగ్రెస్ పార్టీలు చేరిపోయారు. మనం కళ్ళారు అంటే వాళ్ళకు కూడా ఎంత కసి ఉంది చెప్పు. అంటే మరీ మునుపల్లిగా నడిపి ఇవాళ కాళ్ళు వెళ్ళి పట్టుకుంటే కూడా వాడు ఉంటలేడు కదా. మరి కాంగ్రెస్లో ఆ పరిస్థితి ఉండదు. ఇవాళ అధికారం ఉన్న గిట్లనే ఉంటారు, అధికారం లేనినాడు కూడా గిట్లనే ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ. ఎవరి మీద పెత్తనం నడిపి స్వేచ్ఛగా ఉంటారు. ఒక ఎమ్మెల్యే అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సమన్వయకర్త. అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టిలో ముఖ్యమంత్రులు కానీ మంత్రులను కానీ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళతోటి ఎవ్రీడే ప్రతి ఎమ్మెల్యే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడగలుగుతారు అందరితోటి. కేసీఆర్ 10 సంవత్సరాలలో ఒక్కనాడన్నా మంత్రులు మాట్లాడలేకపోయారు. ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం ఎందుకు ఉండాలి వాళ్ళు ఆడ సీట్లో అనే కదా ప్రజలు ఇలా దించేస్తే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయుతామని చెప్పడము. చివరిగా మీ అభిమానులకి, మీ కార్యకర్తలకి ఈ సందర్భంగా, పదవి వచ్చిన సందర్భంగా, బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మీరు చెప్పాలనుకునేది, రాష్ట్ర రోడ్లకు కూడా నిర్మాణానికి కూడా మీరు చెప్పాలనుకున్నారు? ఇప్పుడు నేను మా కార్యకర్తలకు కానీ నాతో పాటు పనిచేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను మొన్న పదవి తీసుకున్న ఒకరే చెప్పిన, నాకు పదవి వచ్చిందంటే నా ఒక్కనే కాదు వాళ్ళందరికీ వచ్చినట్లు లెక్క. వాళ్ళు ఏ సమస్య వచ్చి తీసుకొచ్చినా నేను ఎంత బాధ్యత ఉంటారో వాళ్ళ గురించి కూడా అంత బాధ్యత తీసుకొని పనిచేస్తాను. ఎక్కడ సమస్య ఉన్నా 24 గంటలు పనిచేయడానికి మేము ముందుంటాము. ప్రజలకు కూడా ఏ సమస్య వచ్చినా నేను అక్కడ ఎల్బీ నగర్లో ఒక ఆఫీస్ ఉంది, 2 పిఏలు ఉంటారు. ఎవరు వచ్చినా నేనున్నా లేకున్నా వాళ్ళ వచ్చిన సమస్యను రిసీవ్ చేసుకుంటారు. ఏదైనా ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇంకెక్కడైనా సమస్య ఉంటే కూడా వాళ్ళ కాలనీలలో సమస్య ఉంటే కూడా ఎప్పటికప్పుడు నేను ఏడన్నా నుండి నా దృష్టికి తీసుకొస్తారు. నేను ఎంబటే ఏడున్నా అది
అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేయడానికి నేను వెంబటే అటెండ్ అవుతుంటాను. నాడు అందుబాటులో లేకపోవచ్చు కూడా, నాకు రోజు వాళ్ళు సాయంత్రం వరకు ఈరోజు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏమేం ప్రాబ్లాలు ఉన్నాయో చెప్తే మళ్ళీ వెంబటే 1-2 డేస్లలో వాళ్ళకి చేపించి అయితే అయ్యిందని చెప్తాం. కాకపోతే ఇంకో వారం పడుతుంది, నెల పడుతుంది, డబ్బులతో ఊడుకున్నది ఉంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పి తోలుతాం. ఎక్కడన్నా హాస్పిటల్లో ఉండే ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వెంబటే నా ఫోన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. పబ్లిక్ చేసినా మా స్టాఫ్ చేసినా ఎవరు చేసినా ఆ విధంగా ఎక్కడ ఇబ్బంది నాతోటి నేను అందుబాటులో లేను, ఎవరికన్నా ఫోన్ ఎత్తలేదు, పని కాలేదనేది మా నియోజకవర్గంలో ఉండదు. కంప్లీట్ లేదు. ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను చెప్పడం కాదు. ఎక్కడన్నా మాట వస్తే నాకు చెప్పండి. ఇప్పుడు కాదు, ఈ 40 సంవత్సరాల నుంచి నేను అదే పని చేస్తే అట్లనే అందుబాటులో ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ అండి. ఇదండి మల్రెడ్డి రామరెడ్డి గారి ఆలోచనల అభిప్రాయాలు. రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఇట్లా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇచ్చిన పదవికి తన సాయశక్తిలో న్యాయం చేస్తానని, అలాగే ప్రజలకు సంబంధించి ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు తన టీము తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.